ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులై రేషన్ కార్డు లేని వారికి డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 28 మధ్యలో గ్రామ వార్డు సచివాలయంలో దరఖాస్తు పెట్టుకుంటే అర్హులైతే సంక్రాంతి పండగ నాటికి కొత్త రేషన్ కార్డు మంజూరు చేస్తారు. అయితే ఇప్పటికే కొంతమందికి అనర్హులకు వైఎస్ఆర్సీపీ పాలనలో 5 సంవత్సరాలలో బోగస్ రేషన్ కార్డులు రంగప్రవేశం చేశాయి. అవి దాదాపు ప్రభుత్వ అంచనా ప్రకారం 3 లక్షల దొంగ బోగస్ రేషన్ కార్డులు ఉన్నాయి. ప్రభుత్వ అంచనా ప్రకారం అర్హులైన పేదవారు రేషన్ కార్డు కావలసిన వారు 2 లక్షల మంది ఉండొచ్చు అనుకున్నారు. తర్వాత ఇంట్లో కుమారుడికి పెళ్ళై ఉంటుంది. ఆ రేషన్ కార్డులోంచి తొలగించి వేరే రేషన్ కార్డు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే కుమార్తె వివాహం అయిపోయి ఉంటుంది. ఆమెని తల్లిదండ్రి కార్డు నుంచి తొలగించి ఆయన భర్తతో కలిపి నివాసం ఉంటున్న చోట ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. పిల్లలు పుట్టుంటారు. పిల్లలు రేషన్ కార్డులో వాళ్ళ ఫోటో లేదు. వారిని కూడా ఫోటోలో పొందుపరిచి అన్ని రకాల ప్రభుత్వ పథకాలు అందించడానికి వెసులుబాటు కల్పిస్తున్నారు. దీంతో పాటు అసలు రంగము సామాజిక పెన్షన్లలో పెను మార్పులు జరగబోతూ ఉన్నాయి. ఈ రోజున ప్రతి నెల 1వ తారీఖు నాడు 64 లక్షల మందికి సామాజిక పెన్షన్లు ఇస్తామన్నారు. ఇది ప్రభుత్వంపై అంటే ప్రజలపై భారము 4,400 కోట్ల రూపాయలు. ఈ 64 లక్షల్లో కొన్ని లక్షల మంది అర్హులు కాని వారు బోగస్ సర్టిఫికెట్లతో పెన్షన్లు పొందుతున్నారు. వయస్సు తక్కువ ఉన్న చిన్న వయసు వారు కూడా వృద్ధాప్య పింఛన్లు పొందుతున్నారు. ఇది ఏమన్నా సమంజసమా? వృద్ధులకు ఇవ్వాల్సింది యువకులు మధ్య వయసు వారు పొందటం సమంజసమా? అధిక శాతము మోసము ఎక్కడ జరుగుతుందంటే ఈ దివ్యాంగుల పెన్షన్లో జరుగుతూ ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా కలెక్టర్లను ఎండిఓలను రంగంలో దింపాడు. ఎమ్మెల్యేలు ఏదైనా మంచి విషయాలు చెబితే ఎవరైనా అర్హుడున్నాడు, అతని పరిస్థితి బాగలేదంటే అర్హులకు రేషన్ కార్డులు ఇవ్వండి, పెన్షన్ ఇవ్వండి అన్నారు. అనర్హులను ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ రాజకీయ నాయకులు కానీ వెనకేసుకొస్తే కలెక్టర్లు ఎండిఓలు సహకరించే పరిస్థితి లేదు. కలెక్టర్లకు చంద్రబాబు నాయుడు హుకుం జారీ చేశాడు. అర్హులైన వారు ఎంతమంది ఉన్నా నేను ఇస్తాను, అంతేగాని అనర్హులకు కట్టబెట్టడానికి ఆర్థిక సంక్షోభంలో ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటువంటి పొరపాట్లు జరగటానికి వీల్లేదు. కలెక్టర్లు కఠినంగా ఉండండి. ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను, ప్రజాప్రతినిధులను గౌరవించండి. కానీ వాళ్ళు తప్పు చేయమంటే మీరు చేయవలసిన అవసరం లేదు. అవసరమైతే మీ మీద ఒత్తిడి పెరిగితే ముఖ్యమంత్రి ఆయన దృష్టికి తీసుకురమ్మని ఫోన్ చేయమని కూడా చెప్తూ ఉంటాం అనేది విశేషం. ఈ యొక్క ఏరివేత కార్యక్రమం, అనర్హులను ఏరివేత కార్యక్రమానికి ఒక 6 అంశాలు చేపట్టడం జరిగింది. ఒకటి, వాళ్ళకున్న భూమి. కొంతమంది మహానుభావులు వాళ్ళకు భూమి పదుల సంఖ్యలో 10, 20, 30 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా పెన్షన్ వస్తూ ఉంది. 2, ఇంట్లో 2-3 బైకులు, 2-3 కార్లు, ఖరీదైన కార్లు ఉంటాయి, కానీ 4,000 రూపాయలు పింఛను. రేషన్ కార్డు ఏమయ్యా అంటే మాకు ఆరోగ్యశ్రీ కార్డు కోసం పెట్టుకున్నామండి, ఏదైనా గుండె జబ్బో మెదడుకి ఏదైనా కావాలంటే అప్పుడు దానికోసం పెట్టుకున్నాను, ఈ బియ్యము
మా డ్రైవర్నో మా పని మనుషుల్లో వాడుకోమని చెప్తున్నాం, వాళ్ళు తెచ్చుకుంటారు బియ్యం అని చెప్తా ఉన్నారు. ఇక 3 ఇన్కమ్ ట్యాక్స్. ఆదాయ పన్ను కడుతున్నవాడు కూడా 4,000 రూపాయలు పింఛను పొందుతున్నాడు. ఏమైనా సమంజసమా? ఇక 4, ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులు రిటైర్ అయిపోయి గవర్నమెంట్ పెన్షన్ తీసుకుంటూ మళ్ళీ సామాజిక పెన్షన్ తీసుకుంటా ఉన్నారు మహానుభావులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో రిటైర్ అయిన అంటే వీళ్ళ సంఖ్య తక్కువైనా కొంతమంది తీసుకుంటున్నారు ప్రబుద్ధులు. ఇక 5, ఈ ఇళ్లల్లో విద్యుత్ వినియోగం చూస్తే వీళ్ళకి ఇచ్చే పింఛన్ 4,000, కొంతమంది 5-6 వేల రూపాయలు కరెంటు బిల్లులు కడుతున్నారు, వాళ్ళకేమో ఈ పెన్షన్ కావాలి. కనుక విద్యుత్ వినియోగాన్ని ఆధారంగా కూడా ఈ పింఛన్లు కట్టు. ఇక 6, ఈ డాక్టర్ల మహిమ చెప్పటానికి అలవై కాదు. 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి విలయ తాండవం చేసింది. ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి వరకు అందరూ అవినీతి పరులు అయిపోయారు. దాంట్లో భాగంగా డాక్టర్లు కూడా అవినీతిలో భాగస్వాములయ్యారు. అంగవైకల్యం లేకపోయినా దొంగ సర్టిఫికేట్లు జారీ చేశారు. సదరం సర్టిఫికేట్లో అన్ని దొంగ సర్టిఫికేట్లే. అట్లాగే ఒక డాక్టర్ తిరస్కరిస్తే అసలు ఒకసారి తిరస్కరణకు గురైతే రెండవసారి దరఖాస్తు పెట్టే అవకాశము ఆ సదరం సాఫ్ట్వేర్లో ఉండకూడదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఒక డాక్టరు ఒక హాస్పిటల్లో తిరస్కరిస్తే మళ్ళీ దరఖాస్తు పెట్టి ఇంకా తెలివిగల ప్రబుద్ధులు పక్క జిల్లాలకు వెళ్ళి అక్కడ మేనేజ్ చేసుకుని డాక్టర్తో కుమ్మక్కై అంగవైకల్యము లేకపోయినా చెవిటి మూగ లేకపోయినా ఉన్నట్టుగా దొంగ సర్టిఫికేట్లు డాక్టర్ల దగ్గర తీసుకొస్తున్నారు. అయినా ఒక డాక్టరు ఇతనికి వైకల్యము లేదు అని చెప్పిన తర్వాత రెండవ డాక్టర్ ఉన్నది అని ఎలా చెప్తాడు? ఈ డాక్టర్లే ఈ దొంగ సర్టిఫికేట్ల కార్యక్రమానికి కారణం. అందువల్ల ఇప్పుడు కలెక్టర్లు, ఎండిఓలు ఇప్పుడు కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి మండలంలో కూడా ఒక టీము నియమించారు. ప్రతి టీము కూడా 40 కార్డులను పరిశీలిస్తుంది. వీళ్ళ దృష్టి అంతా కూడా అంగవైకల్యంపై దృష్టి సారిస్తారు. అంగవైకల్యం ఉన్న వారిని 3 రకాలుగా 3 కోవల కింద పెన్షన్ ఇస్తున్నారు. తక్కువ ఉన్నవారికి 4,000, మధ్యస్థంగా ఉన్నవారికి 6,000, అసలు మంచం మీద ఉండి లెగవలేని వారికి 15,000. వాడు హాయిగా ఈ ఊరంతా తిరుగుతుంటాడు, వాడు అంగవైకల్యము నేను మంచం మీద నుంచి కదలలేకపోతున్నానని చెప్పి 15,000 ప్రభుత్వం దగ్గర పెన్షన్ పుచ్చుకుంటున్నాడు. అది ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అవినీతి. కనుక ఇప్పుడు కొంతమంది కలెక్టర్లు వాళ్ళదైన రీతిలో సర్వే చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆయన చేసిన సర్వే ఈ దొంగ సర్టిఫికెట్లు, వికలాంగుల సర్టిఫికెట్లు ఏ మేరకు ఇచ్చారనే దాన్ని ఆయన సర్వే చేసి కలెక్టర్ల సదస్సులో ప్రస్తావించాడు. ఆయన మహానుభావుడు కలెక్టరు 3,600 వికలాంగుల సర్టిఫికెట్లను పరిశీలిస్తే కేవలం 127 మాత్రమే అర్హులు, మిగతా అన్నీ కూడా దొంగ సర్టిఫికెట్లు. ఎందుకంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి జమానాలో కొన్ని దొంగ సర్టిఫికెట్లు వస్తాయి, మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొహవాడడం కొద్దీ తన సొంత జిల్లా అని చెప్పి అందరికీ కూడా వికలాంగ సర్టిఫికెట్లు ఇప్పించేశారు. అక్కడుండే మొత్తం 70% పెన్షన్లు బోగస్ పెన్షన్లే. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఆయన ఒక అధ్యయనం చేయించాడు. కోటబొమ్మాళి మండలంలో దంత అనే గ్రామంలో 78 డాక్టర్లు సదరం ద్వారా జారీ చేసిన సర్టిఫికెట్లను ఆయన పరిశీలింపజేశాడు. భౌతికంగా డాక్టర్లను పంపించాడు. 78లో 56 మందికి అనర్హత, కేవలం 22 మందికే అర్హత ఉంది.
ఇక కలెక్టర్లు చాలా తెలివిగా వీళ్ళను రమ్మంటే రారు, అందుచేత వైద్య బృందాలను గ్రామాలకు పంపించి ఎండిఓ ఆధ్వర్యంలో వాళ్ళ దగ్గర ఉండే అంగవైకల్య సర్టిఫికెట్టు, అతనికి నిజంగా వైకల్యం ఉన్నదా అనేది వెరిఫికేషన్ జరిపి ఇక ప్రారంభించారు కలెక్టర్లు వాళ్ళదైన శైలిలో. కలెక్టర్లు వాళ్ళకేం ముఖమాటం, ఉన్నట్టుగా ఎటువంటి ముఖమాటాలకు పోకుండా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఇచ్చిన రక్షణ కవచంతో కలెక్టర్లు ఎండిఓలు విజృంభించి అవినీతిపై కొరడా జొలిపించి దొంగ సర్టిఫికెట్లతో 4,000, 6,000, 15,000 పింఛన్లు పొందుతున్న వారికి చర్మగీతం పాడటానికి, అలాగే ఆస్తులుండి కక్కుర్తిపడి తెల్ల రేషన్ కార్డు పొందిన వారిని కూడా తొలగించటానికి రంగం సిద్ధమైంది. తర్వాత జనవరి 1 నుంచి ఈ దొంగ సర్టిఫికెట్లతో పెన్షన్ వచ్చిన వారికి రాదు. తర్వాత చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు ఒకసారి చెప్పాడు, ఏదైనా పొరపాటు జరిగితే ఏ కారణం వల్ల పెన్షన్ తొలది అని వాళ్ళకి లిఖితపూర్వకంగా ఇవ్వమన్నారు. దాని మీద ప్రజా ఫిర్యాదుల విభాగంలో ఫిర్యాదు చేయవచ్చు. కనుక మేము తీసేసామంటే ఎందుకు తీయడానికి గల కారణం, 40% వికలాంగుడని సర్టిఫికేట్, దొంగ సర్టిఫికేట్. వాడికి అసలు వికలాంగుడే కాదు, చెమిటివాడిని, చెముడుందని దొంగ సర్టిఫికేట్, చెముటేమి ఉండదు. తర్వాత గ్రామంలో ఉండే గ్రామాధికారుల యొక్క సహకారంతో, అక్కడే గ్రామ సచివాలయంలో పనిచేసే సిబ్బంది సహకారంతో 26 జిల్లాలలో ఉండే కలెక్టర్లు కొరడా జొలిపించి జనవరి 1 నాటికి ఈ 64 లక్షల్లో ఏ మేరకు బోగస్ సర్టిఫికెట్లతో అర్హులు కాని వారిని తొలగించే కార్యక్రమం ప్రారంభమైంది. ఏ రాజకీయ నాయకుడు అడ్డొచ్చినా కూడా చంద్రబాబు నాయుడు కూడా ఆయన సహించే పరిస్థితి లేదు. మొన్న కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా ఒక హృదయ విదారకమైన పరిస్థితిని కలెక్టర్ల సదస్సులో ప్రస్తావించాడు. అయ్యా, కొంతమంది పిల్లలు ఉన్నారు, అనాథ బాలబాలికలు, తల్లి తండ్రి ఇద్దరు ఒక రోడ్డు ప్రమాదంలో కానీ కోవిడ్లో కానీ మరణించిన వారు ఉన్నారు. కొంతమందికి తల్లి మరణించింది, తండ్రి వీళ్ళని అనాథలుగా విడిచిపెట్టారంటే తక్షణమే కలెక్టర్ల సదస్సులో వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు, ఆర్థిక శాఖ అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తల్లిదండ్రులను ఇద్దరినీ కోల్పోయిన బాలబాలికలు అనాథలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళను సర్వే చేయించి గుర్తించి వారికి కూడా కొంత పెన్షన్ మంజూరు చేద్దామని ఆదేశాలు ఇచ్చారు. ముందు తల్లి తండ్రిని కోల్పోయిన వారిని మనం ఆదుకుని తదుపరి తల్లిని కోల్పోయిన వారికి కూడా మనం సహాయం చేద్దామని తక్షణమే ఆదేశాలు జారీ చేయటం అనేది విశేషం. ఎంతమంది అర్హులున్నా పెన్షన్ ఇవ్వటానికి చంద్రబాబు నాయుడు ఏమాత్రం వెనుకంజ వేయడు. దీనిపై ఇప్పుడు ఈ నిర్ణయంతో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, గ్రామ నాయకులు, మండల నాయకులపై అనేకమైన ఒత్తిళ్లు రాబోతూ ఉన్నాయి. మీరు చెప్పండి, ఏదో ఇన్నేళ్ళుగా అనుభవిస్తున్నాం, మా పెన్షన్ తీసేస్తారంట, మా రేషన్ కార్డు పోతుందన్నా కూడా ఏ నాయకుడు చెప్పినా, అది తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ, ఏ నాయకుడు చెప్పినా, ఏ ప్రజాప్రతినిధి చెప్పినా వాళ్ళ మాటకు విలువ ఉండదు. కలెక్టర్లు 26 మంది మెరికల్ లాంటి వాళ్ళు, వాళ్ళ పనితీరుతో
వాళ్ళు ముఖ్యమంత్రిని మెప్పించాలనే ఒక ఏకైక లక్ష్యంతో, ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో నేనున్నాను, మీరు అవినీతిపై కొరడా జుల్పించండి, మీరు ప్రజాప్రతినిధులు మంచి పనులు చెప్తే చెయ్యండి, చెడు చేయమన్నా అవినీతి చేయమన్నా దాంట్లో మీరు భాగస్వాములు కావద్దు, ఆదేశాలు ఇవ్వండి. ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఇసుక, మద్యం కాంట్రాక్టుల విషయంలో హుకుం జారీ చేశాడు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎన్డీఏ కూటమి నాయకులు ఎవరు జోక్యం చేసుకోవద్దని చెప్పినా కొంతమంది తెలుగు తమ్ముళ్ళు లక్ష్మణ రేఖ దాటి ప్రవర్తిస్తున్నారు. వారి విషయంలో కూడా కలెక్టర్లకు తగు ఆదేశాలు జారీ చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవ్వరూ ఇసుకలో, మద్యంలో, కాంట్రాక్టుల విషయంలో జోక్యం చేసుకునే అవకాశం ఉండబోదు, నేను సహించనని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. కనుక ప్రజాస్వామ్యవాదులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించేవారు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 13 లక్షల కోట్ల అప్పులో ముంచేసి వెళితే, అప్పుల ఊబిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజున నెలకు 64 లక్షల మందికి 4,400 కోట్లు ఇవ్వటం అంటే తలకు మించిన భారమే. కనుక స్వచ్ఛందంగా ఈ బోగసు తెల్లకార్డులు ఉన్నవారు, అర్హత లేకున్నా సదనంలో మేనేజ్ చేసి దొంగ సర్టిఫికెట్లు, వైకల్యం సర్టిఫికెట్లు తెచ్చుకున్న వాళ్ళు స్వచ్ఛందంగా విడనాడితే ప్రజలు సంతోషిస్తారు. సిగ్గుతో తల వంచుకోవాలి. ఇన్ని ఎకరాల భూమి ఉన్నది, కారు ఉన్నది, భవనాలు ఉన్నాయి, తర్వాత వాళ్ళ కుటుంబాలు, పిల్లలు కొంతమంది విదేశాలలో ఉద్యోగాలు చేస్తూ ఈ కక్కుర్తిపడి తెల్ల రేషన్ కార్డుతో 4,000 రూపాయలు పెన్షన్ తీసుకోవటం, తర్వాత మనిషికి 5 కేజీల బియ్యం, 20 కేజీల బియ్యం. ఆ బియ్యం ఎక్కడ పోతున్నాయి? ఆ బియ్యం 13 రూపాయలకు మళ్ళీ ఆ రేషన్ డీలర్కి ఇస్తున్నారు. ఆ 13 రూపాయలకు కొన్న రేషన్ డీలర్ వాడు మళ్ళీ దళారికి 25 రూపాయలకు అమ్ముతున్నాడు. ఆ దళారి తీసుకువెళ్ళి రైస్ మిల్లు వాడికి ఇస్తే రైస్ మిల్లు వాడు పైనుండే ఆ రంగుని గీకేసి తెల్ల బియ్యంగా తయారు చేసి దాన్ని 45 రూపాయలకు కాకినాడ ఇతర పోర్టుల ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తే విదేశాల్లో, ఆఫ్రికా లాంటి దేశాల్లో 150 రూపాయలకు అమ్ముతున్నారు. ఇదా పన్నులు కట్టి ఇప్పుడు వాళ్ళ కేజీ బియ్యం ఇవ్వాలంటే కేంద్రము పూర్తిగా సమకూరుస్తూ ఉంది. 1 కేజీ బియ్యం ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వానికి 43 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ 43 రూపాయలు దాన్ని అనర్హులకు ఇచ్చే కంటే దాన్ని వికసిత్ ఆంధ్రప్రదేశ్, వికసిత్ భారత్ కావాలంటే ఇటువంటి దుశ్చర్యలకు ఫుల్ స్టాప్ పెట్టవలసిన అవసరం ఉంది. అర్హులకు ఇవ్వాలి. అనర్హులను రాజకీయ ప్రయోజనాలు చూసి ఓట్ల రాసులని చెప్పి ఓట్ల కోసం ఇలా ప్రజాధనాన్ని, ప్రజలు పన్నుల రూపాన కట్టిన దాన్ని ఇవాళ గుంతల రోడ్లు, జగన్మోహన్ రెడ్డి అవినీతి, దానివల్లనే గుంతల రోడ్లు. చంద్రబాబు నాయుడు సంక్రాంతి నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గుంతలు లేని రోడ్లుగా తీర్చిదిద్దాడు. మనం స్వర్ణాంధ్ర సాధించాలంటే ప్రజలు, చదువుకున్నవారు, విజ్ఞులు, ధనికులు సహకరించి ఈ బోగస్ వికలాంగుల సర్టిఫికేట్ని స్వచ్ఛందంగా వదిలిపెట్టాలి. అలాగే ఏ విధంగా మరి గ్యాస్ సిలిండర్లకు ధనిక వర్గాలు మాకు సబ్సిడీ వద్దని వాళ్ళు వదిలిపెట్టారో అదేవిధంగా బోగస్ రేషన్ కార్డులు, బోగస్ వికలాంగుల సర్టిఫికెట్లను పూర్తిగా తొలగించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ డాక్టర్లు మామూలు వాళ్ళు కాదు. లంచం తీసుకుని అనర్హులకు సర్టిఫికెట్ ఇవ్వడానికి మీకు ఎలా వచ్చింది? వాళ్ళపై ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ రంగంలో దిగి వాళ్ళపై క్రమశిక్షణ చర్యలు తీసుకుని వాళ్ళను డాక్టర్లుగా అనర్హులుగా ప్రకటిస్తూ గవర్నమెంట్ వీళ్ళపై కఠినమైన సివిల్, క్రిమినల్ చర్యలు పెట్టాలి. ఏ డాక్టర్ అయితే దొంగ సర్టిఫికెట్ ఇవ్వడానికి ముందుకొచ్చాడో అతన్ని డాక్టర్గా ఏపీ మెడికల్ కౌన్సిల్ అనర్హుడుగా ప్రకటించడంతో పాటు అతన్ని ఉద్యోగం నుంచి పూర్తిగా డిస్మిస్ చేయాలి. సస్పెండ్ చేయడం కాదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం
అవినీతికి పాల్పడిన అసమర్థ ఉద్యోగస్తులను కంపల్సరీ రిటైర్మెంట్ అంటే ఉద్యోగంలోంచి పూర్తిగా తొలగించే హక్కు ఉన్నది. కొంతమంది డాక్టర్లను ఉద్యోగంలోంచి తొలగించి వాళ్ళని ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ శిక్షిస్తే ఇతరులకు ఒక గుణపాఠంగా ఉంటుంది. ఈ డాక్టర్లు ఇచ్చిన బోగస్ సదరం సర్టిఫికెట్లను అడ్డంగా పెట్టుకుని ఈరోజు రాష్ట్ర ఖజానాన్ని దోపిడీ చేస్తున్నారు కొంతమంది అక్రమార్కులు, ధనిక వర్గాలు. వికలాంగుల దొంగ వేషం వేసుకుని దొంగ సర్టిఫికెట్లతో రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నారు. కనుక ఎవరికైతే దొంగ సర్టిఫికెట్లు ఉన్నాయో ఆ గ్రామంలో ఉండే విజ్ఞులు, మేధావులు, క్రియాశీలకంగా ప్రజాస్వామ్యవాదులు మీరు ఫిర్యాదులు పెట్టండి, కలెక్టర్కి ఫిర్యాదు చేయండి. ఈ దొంగ సర్టిఫికెట్లతో రేషన్ పొందుతున్న వారిని వికలాంగులం అని చెప్పి ఈ 4,000, 6,000, 15,000 పింఛను పొందుతున్న వారి గురించి సమాచారము కలెక్టర్లకు ఇవ్వటం ద్వారా మీ గ్రామాభివృద్ధికి, మండలాభివృద్ధికి, జిల్లాభివృద్ధికి, రాష్ట్రాభివృద్ధికి కంకణబద్దులై ఉన్నవారు ఏమీ భయపడద్దు. ఈ దొంగ సర్టిఫికెట్ల గురించి మీ గ్రామంలో ఉండేవారే మేలుకోతో యువకులు ఈ రోజున మీకు ఉద్యోగాలు రావాలంటే, యువకులకి బంగారు భవిష్యత్తు ఉండాలంటే, మనకు పన్నుల రూపాన వచ్చిన ఆదాయం దుర్వినియోగం కాకుండా ఉండాలంటే మీరు కలెక్టర్లకు ఇటువంటి అక్రమ కార్యకలాపాలకు పొందిన దొంగ రేషన్ కార్డుల గురించి, అక్రమ వికలాంగుల సర్టిఫికెట్ల గురించి నడుం బిగించండి. ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో దీనికి మీరు నడుం కడితే రాష్ట్రం బాగుపడుతుంది, మీకు ఉద్యోగాలు వస్తాయి. దీంట్లో ఎవరు కూడా మొహమాట పడద్దు. మొహమాట పడితే రాష్ట్రం అధోగతి పాలవుతుందని గమనించండి. కనుక అర్హులకు మాత్రమే పింఛను, అర్హులకు మాత్రమే రేషన్ ఇవ్వాలి. అనర్హులకు 4 కేజీలు 5 కేజీలు బియ్యం ఎందుకు అని చెప్పి అనేక మంది విజ్ఞులు, మేధావులు ప్రశ్నిస్తున్న తరుణంలో చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు ఇచ్చిన అధికారాలు, విశేష అధికారాలను ఎంతగానో ప్రజాస్వామ్యవాదులు, రాజకీయ విశ్లేషకులు చంద్రబాబు నాయుడిని హృదయపూర్వకంగా అభినందిస్తూ హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తున్నారు.